అందరికీ నమస్కారం. తమిళనాడు స్టార్ హీరో విజయ్ ఒక రాజకీయ పార్టీని పెట్టి, టీవీకే పార్టీని పెట్టి తమిళనాడు ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా పోటీ చేయటం మీ అందరికీ తెలుసు. మొత్తం తమిళనాడులో 234 స్థానాలుంటే 234 స్థానాల్లోనూ పోటీ చేశాడు. అతనితో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ఆరాటపడినా సరే బీజేపీ వైపు వెళ్లకుండా, ఏమాత్రం లొంగకుండా సైద్ధాంతికంగా నేను బీజేపీకి వ్యతిరేకిని, రాజకీయంగా డిఎంకేకి వ్యతిరేకిని అని చెప్పి స్టేట్లో ఉన్నటువంటి అధికార డిఎంకే తోటి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ అన్నా డిఎంకే కూటమితో, అంటే ఈ రెండు కూటములతోనే పోరాడి తనకంటూ ఒక మార్కు వేసుకున్నాడు. నో డౌట్ తనకంటూ ఒక మార్కు వేసుకున్నాడు. అతనికి వచ్చే ఓటెన్ని, అతనికి వచ్చే సీట్ ఎన్ని ఇవి పక్కన పెట్టండి. ఎందుకంటే అన్నిసార్లు కూడా సినిమా హీరోలు అయినంత మాత్రాన రాజకీయాలు క్లిక్ అవుతారో అనుకోవటానికి లేదు. తమిళనాడు రాజకీయాల్లో సినిమా హీరోలు సక్సెస్ రేట్ ఎంత ఉందో ఫెయిల్యూర్ రేట్ కూడా అంత ఉంది. ఇప్పుడు కరుణానిధి, జయలలిత, ఎంజీఆర్ వీళ్ళంతా సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది, క్లిక్ అయ్యారు. అదే క్రమంలో విజయకాంత్, కమల్ హాసన్, రజనీకాంత్ అయితే భయపడ్డాడు. వీళ్ళందరికీ ఫెయిల్యూర్ స్టోరీస్ ఉన్నాయి. కానీ విజయ్ ఆయన పార్టీ పెట్టి కొన్ని నెలల క్రితమే పార్టీ పెట్టాడు. పార్టీ పెట్టిన తర్వాత తనకంటే ఒక మార్కు వేసుకున్నాడు. ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి, తొక్కిసలాట లాంటివి, నెగిటివ్ కూడా అయింది. అయినప్పటికీ నిలబడ్డాడు, కలబడ్డాడు, తడబడ్డాడు. మొత్తానికి ఎన్నికల్లో తానేంటో చూపించుకునేటువంటి ప్రయత్నం చేశాడు. అతనికి ఇప్పటికీ ఒక 15% ఓట్ బ్యాంక్ రావడానికి అవకాశం ఉంది, ఒక 10 సీట్లు వరకు రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది తెలియవస్తున్న సమాచారం. సర్వేలు కూడా అదే చెప్తున్నాయిగా. సరే, సీట్ ఎన్ని, ఓట్ ఎన్ని అనేది ఒకసారి పక్కన పెట్టండి. నేను విజయ్కి చేసే సజెషన్ ఏంటంటే, విజయ్ పవన్ కళ్యాణ్ని ఫాలో అవుతే చాలా మంచి దేవుని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లాంగ్ రన్లో పొలిటికల్ లైఫ్లు ఉంటాయి, షార్ట్ రన్లో ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టారు. చిరంజీవి గారు ఒక పెద్ద మెగాస్టార్ తెలుగు ఇండస్ట్రీలో. చిరంజీవి గారు ఆయన అనుకున్నారు అధికారం రావచ్చు అనుకున్నారు, కానీ అధికారంకి వచ్చే పరిస్థితి లేదు. రియాలిటీని గమనించడంలో చిరంజీవి గారు ఫెయిల్ అయ్యారు. చిరంజీవి గారు తన సభలకు వచ్చిన జనాన్ని చూశారు, కానీ గ్రౌండ్ రియాలిటీని చూడలే. అప్పుడు నిజానికి కాంగ్రెస్, టీడీపీ బలమైన పార్టీలు ఉండగా మూడో వాడిగా నేను క్లిక్ అవుతున్నా లేదని ఆలోచించలేదు. రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు అనేటువంటి ఒక రాజకీయ ఉద్దండులు ఉండగా మూడో వాడిగా నేను ఎస్టాబ్లిష్ కాగానా లేదా అనేటువంటిది ఆయన ఆలోచించలేదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన రోజుల పరిస్థితులు వేరు. ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకత పీక్స్లో ఉంది. దాన్ని ఎన్టీ రామారావు గారు ఎన్క్యాచ్ చేసుకున్నారు. అప్పటికే ఎన్టీ రామారావు గారు కూడా బాగా కనెక్ట్ అయి ఉన్నారు. అంటే ఒక రాజకీయ పార్టీ ఒక స్టారీ మీద ఉన్న వాళ్ళు పెట్టడం వేరు, అప్పుడు పరిస్థితులు కూడా వాళ్ళకి అనుకూలించడం వేరు. సమయం, సందర్భం కలిసి రావాలి. కానీ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పటికీ కూడా మంచి ఓట్ బ్యాంకే వచ్చింది, మంచి సీటే వచ్చింది మొదటిసారి ఎన్నికల్లో. అది గొప్పే ఓ రకంగా. చిరంజీవి గారికి కనుక కొంతకాలం ఓపిక బట్టి ప్రజారాజ్యాన్ని కంటిన్యూ చేసి ఉంటే తర్వాత కాలంలో మంచి నాయకుడు అయ్యేవాడు, ఖచ్చితంగా సీఎం కావటానికి కూడా అవకాశం ఉండేది. అంటే వాళ్ళ స్ట్రాటజీలు, వాళ్ళ వ్యూహాలను బట్టి ఉండేది. సరే, ఆయన అంత ఓపిక పట్టలేకపోయారు. ఆ పార్టీని కాంగ్రెస్ విలీనం చేశారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారికి అది నచ్చలేదు. సొంతంగా 2014 ఎన్నికల కంటే ముందు జనసేన పెట్టుకున్నారు. జనసేన ఎన్నికల్లో, అంటే 2014 ఎన్నికల్లో పోటీ చేస్తే వచ్చే ఫలితాలు ఏంటో పవన్ కళ్యాణ్కి గ్రౌండ్ రియాలిటీ తెలుసు. ఎందుకంటే ప్రజారాజ్యం చూశాడుగా. కాబట్టి ఎన్నికల్లో పోటీ చేయలే. 2019 ఎన్నికల్లో పోటీ చేశాడు. 2014 ఎన్నికల్లోనేమో స్టేట్లో టీడీపీకి, సెంట్రల్లో బీజేపీకి సపోర్ట్ ఇచ్చాడు. వాళ్ళే అధికారంలోకి వచ్చారు. తర్వాత కాలంలో వాళ్ళతో విభేదాలతోటి బయటకు వచ్చి కూటమి నుంచి సొంతంగా కమ్యూనిస్టులతో కలిసి, బీఎస్పీతో కలిసి 2019 ఎన్నికల్లో పోటీ చేశాడు. స్వయంగా పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. 2 చోట్ల ఓడిపోయాడు. వాళ్ళ పార్టీ మొత్తంగా గెలిచింది ఒకే ఒక్క సీటు. రాజోల్ నుంచి రాపాకు వరప్రసాద్ గెలిచాడు. గెలిచినోడు కూడా వైసీపీలోకి వెళ్ళిపోయాడు అతను కూడా. సో జనసేనకి ఒక రకంగా 0. అయినా సరే పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడలేదు. పవన్ కళ్యాణ్ చాలామంది చాలా రకాలుగా విమర్శించారు, అవమానించారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా భయపడకుండా, బెదరకుండా నిలబడి మళ్ళా తన పార్టీని నిలబెట్టుకొని మొన్న 2024 ఎన్నికల్లో ఒక స్టాండ్ తీసుకున్నాడు.
వైసీపీ వ్యతిరేక ఓటు చేయకూడదు అనే ఒక స్టాండ్ తీసుకొని విడిపోయిన టీడీపీని బీజేపీని తానే కలిపి తనకి సీట్లు తగ్గినా సరే దాన్ని అడ్జస్ట్ చేసుకొని తన కార్యకర్తలకు నచ్చజెప్పుకొని వాస్తవాలని వాళ్ళకి చెప్పి అతన్ని ఒక ట్రాప్లోకి లాగుదామని కొంతమంది వైసీపీ స్పాన్సర్డ్ కుల సంఘాల వాదులు ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ ఉచ్చులో పడకుండా వాళ్ళ ఊబిలో పడకుండా తన ఒక క్లారిటీతో ఉండి 2024లో తనకంటూ ఒక మార్కు వేసుకొని తను పోటీ చేసిన ప్రతి చోట తను గెలిచి తన పార్టీని గెలిపించి ఇదే పవర్ఫుల్ లీడర్గా ఇలా ఆంధ్రాలో ఎదిగి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. అంటే సక్సెస్ రావడానికి ఎందులో ఏం పట్టింది? మళ్ళీ పవన్ కళ్యాణ్ కూడా స్టార్ ఇమేజ్ ఉన్న వ్యక్తి. ఎలాగైతే విజయ్కి తమిళనాడులో స్టార్ ఇమేజ్ ఉందో పవన్ కళ్యాణ్కి ఆంధ్రాలో స్టార్ ఇమేజ్ ఉంది, చిరంజీవికి ఆంధ్రాలో స్టార్ ఇమేజ్ ఉంది. కానీ పవన్ కళ్యాణ్కి రాజకీయంగా క్లిక్ కావడానికి అందులో ఏం పట్టింది? దాదాపు 10 సంవత్సరాలు పైన పట్టింది. 2014 నుంచి పోల్చినప్పుడు 10 సంవత్సరాలు, 2009 నుంచి పోల్చినప్పుడు ఇంకెక్కువ తీసుకోవాలి. అంటే ప్రజారాజ్యం నుంచి చూసుకున్నప్పుడు సరే ప్రజారాజ్యం టైమింగ్ తీసేసినా సరే 10 సంవత్సరాలు పట్టింది. 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు. ఒక ఎన్నికలో పోటీ చేయలేదు, ఒక ఎన్నికలో పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 2024లో మొత్తానికి తానేంటో చూపించుకున్నాడు. కాబట్టి విజయ్ కూడా కొద్ది ఓపిక పట్టాలి. అందులో విజయ్కి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకు అవకాశం ఉంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ కంటే చంద్రబాబు, జగన్ ఇద్దరు రెండు పార్టీలు బలంగా ఉన్నాయి, ఇద్దరు నాయకులు బలంగా ఉన్నారు. కానీ అక్కడ అలా కాదు. స్టాలిన్కి వ్యతిరేకంగా ఇంకెవరు నాయకుడు ఉన్నారు? పళనిస్వామి ఉన్నాడు అన్నాడీఎంకేలో, కానీ అతను ఒక ప్రాంతానికే నాయకుడు, మొత్తం తమిళనాడు స్టేట్కి నాయకుడు కాదు. కానీ స్టార్ హీరో విజయ్ తమిళనాడు మొత్తానికి తెలుసు, అతనికి ఒక క్రేజ్ ఉంది, అతని పార్టీ అది టీవీకే పార్టీ. కానీ పళనిస్వామి పార్టీ కాదు అన్నాడీఎంకే. జైలర్ చనిపోయిన తర్వాత రకరకాల వర్గాల నుంచి పళనిస్వామి హైలైట్ అయ్యాడు అంతే. కానీ టీవీకే అనేది పూర్తిగా విజయ్ పార్టీ, విజయ్ క్రేజ్ మీద ఆధారపడి ఉన్న పార్టీ. అతను ఒక నాయకుడు ఎస్టాబ్లిష్ కావడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ కంటే అక్కడ విజయ్కి మంచి అవకాశాలు ఉన్నాయి. అతను నిలబడ్డ స్టాండ్ కూడా చాలా బాగుంది. అంటే కేంద్రంలో అధికారానికి వ్యతిరేకంగా, రాష్ట్రంలో అధికార పార్టీకి వ్యతిరేకంగా నిలబడి ఈ రెండింటికి వ్యతిరేకంగా తమిళనాడు ప్రజలను కనుక మచ్చిగా చేసుకోగలిగితే నిజంగా డిఎంకే మీద వ్యతిరేకత ఉంది, బీజేపీకి అది అనుకూలించదు, బీజేపీతో కలిసిన కూటమికి అది అనుకూలించదు. ఇలా బీజేపీ అనేది తమిళనాడులో ఒక బూచి. ఎందుకంటే తమిళ వాళ్ళకి ద్రవిడ కల్చర్ అన్న, తమిళ భాష అన్న ఒక రకమైన ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఆధారంగా అక్కడ లోకల్ పార్టీలు కూడా సానుభూతిని ఎన్క్యాచ్ చేసుకుని ఓట్ బ్యాంక్ని పొందుతూ ఉంటాయి. బీజేపీని ఉత్తరాది పార్టీగా, హిందీ పార్టీగా చూస్తూ ఉంటారు. అందుకే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అనేది అక్కడ ఒక మైనస్. అందుకే విజయ్ పొత్తు పెట్టుకోలేమన్నా బీజేపీ వాళ్ళు అడిగినప్పటికీ అందుకే పొత్తు పెట్టుకోవాలి. కాబట్టి యాంటీ బీజేపీ, అలాగే డిఎంకే మీద ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి యాంటీ డిఎంకే స్టాండ్ తీసుకొని నిజంగా డిఎంకే వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, కానీ అది బీజేపీతో కలిసి ఉన్న అన్నాడీఎంకేకి ప్లస్ కాకుండా పోయింది. అన్నాడీఎంకేలో నాయకుడు కూడా లేకపోవడం మైనస్ అయిపోయింది ఆ కూటమికి. సో ఆ కూటమికి నాయకుడు లేడు, ఆ కూటమిలో బీజేపీ ఉంటాం, ఆ కూటమి మైనస్. కాబట్టి ఈ విజయ్ డిఎంకేకి వ్యతిరేకంగా, బీజేపీకి వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ప్రజా పోరాటాలకి నిర్మించగలిగితే, స్టాండ్ బై కరెక్ట్గా నిలబడితే వచ్చే ఎన్నికలకి విజయ్కి మంచి అవకాశాలు ఉన్నాయి. సరే వచ్చే ఎన్నికలకి అధికారం వస్తా, ప్రతిపక్ష హోదా వస్తా పక్కన పెడితే, తన పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కావడానికి ఒక మంచి ఓట్ బ్యాంక్ని, మంచి పర్ఫార్మెన్స్ని చూపించడానికైతే అవకాశం ఉంటుంది. సీఎం కావచ్చు, ఇవాళ అనుకుంటున్న కింగ్ మేకర్ ఆ రోజు కావచ్చు, లేదంటే కనీసం ప్రతిపక్ష హోదాకైనా ఎదిగే అవకాశం ఉంది. విజయ్కి అవకాశాలు ఉన్నాయి. దాన్ని విజయ్ ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలడు అనేది చూడాలి. కానీ విజయ్ ఒకసారి పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ లైఫ్ గురించి స్టడీ చేసి ఆ మార్గంలో తను నిలకడగా, నిబద్ధతగా, ఓర్పుగా, సహనంగా ఉంటే మంచి రోజులు ఉంటాయి. అంటే రేపు ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఈ విషయం అందరూ చెప్తారు. అందుకే కొద్దిగా ముందుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.